Be smart and just sit. छोड़ दो. Okay. Right. It's okay. सनी చెప్పండి. భోజనం పెట్టండి. मजा. मजा. Thank you. आप चार स्पेशल గా ఇవాళ చార్ బాగా అమ్మకి మన సారేసిన అమ్మ. రాచిప్పల్లో భోజనం దానిలో తీసుకురాబో సార్. మా జనరేషన్ వాళ్ళకి అసలు తెలిసి కూడా ఉండదు. అది ఫస్ట్ టైం నా లైఫ్ లో చూసాను తెలుసా. అంటే ఊర్లో ఉన్నప్పుడు నేను 1 or 2 times దానిలో ఇప్పుడు చూడడానికి ఎంత బాగుంది కదా. ఇంకా ఇంకా వేడి ఉంది. చాలా సో వేడి. ఎందుకు It holds the heat. సో అర్చన ఒక డాక్టర్ ಮತ್ತೆ ఊరికాళ్ళు చెప్తున్నా. మామూలుగా అలోపతి మెడిసిన్ నుంచి న్యాచురోపతికి షిఫ్ట్ అయినవా? న్యాచురల్ హెల్త్ కి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ కూడా పతి అని వాడతలేదు. ఓకే నాకు అంత ఐడియా లేదు. బట్ జస్ట్ టాక్ అబౌట్ వాట్ ఈస్ హెల్త్ అండ్ వాట్ ఈస్ న్యాచురల్ హెల్త్. What do you do? Madam? సింపుల్ అర్థమయ్యే భాషలో. చాలా సింపుల్ గా అర్థం చేసుకునేది ఏంటంటే పెద్దగా ఏ ప్యాథీ ఈజ్ డిసీజ్. అది ఫ్యాన్ బంద్ చేస్తావు కొంచెం. ప్యాథీ ఈజ్ డిసీజ్. సో ఏ డిసీజ్కి సంబంధం యాక్చువల్లీ లేకుండా సహజంగా ఉండే స్థితి న్యాచురల్ హెల్త్. సో అందరికీ రోగాలు ఉన్నాయి అంటే ఆ న్యాచురల్ హెల్త్ పోర్షన్ తగ్గడం వల్ల సమ్ డిసీజ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. తిరిగి న్యాచురల్ హెల్త్ని పెంచుకుంటే అది ఆటోమేటిక్గా డిసీజ్ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంది అనేది ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ టు వర్క్. అండ్ ఆబ్వియస్లీ అలోపతి స్కూల్లో లైక్ ఇప్పుడు అలోపతినే కాదు అన్ని పతిల్లోనూ ఒక రోగం, ఆ రోగానికి విరుగుడులాగా స్పెసిఫిక్ టార్గెట్ ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి. రైట్. బట్ there is no target specific treatment needed but to improve the health ఒక మనిషి తగ్గట్టు to improve the health and that the face of the disease vanishes off is what I see repeatedly. మళ్ళీ చూస్తున్నాను. Also in my conversations with you during your work, I really I've seen something very important. In allopathy or any other thing, remedy is being focused on, but in your work I see that education is being focused on. Absolutely, you absolutely nailed it. ఇక్కడ అనడం ఏంటంటే అన్నిటి మీద ట్రీట్మెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గేవ్ సొల్యూషన్ అని. ఇక్కడ ఎడ్యుకేషన్ బికమ్స్ అ కీ ఇంగ్రీడియంట్ ఇన్ న్యాచురల్ హెల్త్ మోడ్ సో దట్ ద పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ సో వెల్ ఎడ్యుకేటెడ్, ఇన్ఫార్మ్డ్ and he takes a standing for his or her own health. Right. And when they are empowered with the right information about what is possible to this body naturally, without doing much or actually doing very minimal. In fact, on the contrary, don't do anything. Don't do anything is the philosophy here. And the body restores itself upon stopping doing something. నువ్వు చెప్తుంటే నాకు ఒక స్టేట్మెంట్ గుర్తొచ్చింది. మస్లో ఫుకుఓకా ఇచ్చింది. అంటే దీనికి సంబంధం లేదు కానీ ఈ 2 టాపిక్స్ కోర్ ఒకటి నేచర్. సో అతను ఎక్కడో కాలిఫోర్నియాలోనో ఎక్కడో ఒక యూనివర్సిటీలో స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎవరు అడిగారు అనమాట, నేను ఒక పెద్ద అడవి పెంచాలనుకుంటున్నా, నేనేం చేయాలి చెప్పండి అంటే, నువ్వేమి చేయకు, అక్కడి నుంచి వెళ్ళిపో, అడవి దొరుకుతాను అంటే యూ యాక్చువల్లీ క్రియేట్ ద ప్రాబ్లమ్. Our interventions create greater and greater problems. అంటే trying to correct something actually complexes. Yes. ఇప్పుడు ఇది ఈ కాంటెక్స్ట్ లో ఐ విల్ టాక్ అబౌట్ కామన్ కోల్డ్. జలుబు. ఇప్పుడు మనం చాలా ఇంటర్వ్యూన్ చేస్తారు, మన కాఫ్ సిరప్ కానీ ముక్కుకు కానీ సంథింగ్ వీఆర్ ఆల్వేస్ ఇంటర్వ్యూనింగ్ విత్ సమ్ స్టాప్ చేసేయాల్సి ఉంటుంది. చిన్న పిల్లల నుంచి ఇంటర్వ్యూ అంటే పుట్టిన బిడ్డ ముక్కు కారుతుంది, దగ్గు వచ్చేసింది, ఇంటర్వెన్షన్ స్టార్ట్స్. The body is only trying to send something it is disturbed with. It is disturbed, so it wants it to be out.
like it wants to pee, poop, breathe, sweat, that also is that only. But అది కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆల్సో కొంత మన సిస్టంలోనే చాలా భయం ఎక్కువ పెట్టేసినాం అబౌట్ ఎవ్రీ సింగిల్ డిసీజ్ బీయింగ్ పెద్దగా అయిపోతుంది, ఏమేమో అయిపోతుంది. కోల్డ్ కే మాట్లాడేదా, కోల్డ్ కామన్ కోల్డ్ అన్నా కూడా దాని మీద భయాలు. yes and it will turn into pneumonia ఇలాంటి this things are there. మిస్ఇన్ఫర్మేషన్ చాలా చాలా భయం, ఒక రోగం అంటే విపరీతమైన భయం. అమ్మా వేద్ వాళ్ళు వెళ్ళిపోయారమ్మా, మళ్ళీ వస్తారు తర్వాత. ఇక్కడికి వస్తావా? ఒకసారి రారా. కమ్ కమ్. Welcome Tulsi. So Tulsi say hi. కంటిన్యూ. So what I ఇప్పుడు వీళ్ళని మొదటి ఆలోచన came for me. My experience was with I was constantly being recommended. తర్వాత పక్క వాళ్ళు ఇప్పుడు బజ్జు ఉంటారు తర్వాత. ఓకే, సో మొట్టమొదటిసారి ప్రశ్నించింది వాట్ ద బాడీ ఈస్ కేపబుల్ ఆఫ్ అని, వేర్ ఎవ్రీ డాక్టర్ రికమెండెడ్ ఓన్లీ సిజేరియన్ సెక్షన్ ఫర్ మీ. అండ్ నా ప్రెగ్నెన్సీ అనేది 40 వారాలు ఉంటుంది. 36వ వారం నుంచి ప్రాణాల మీద ఎక్కి కూర్చున్నారన్నమాట. ఇప్పుడు కట్ చేయాలంటే ఇప్పుడు కట్ చేయాలి, ఇప్పుడు తీసేయాలి, ఇప్పుడు కట్ చేయాలి, ప్లసెంటా పోతుంది, బిడ్డ చచ్చిపోతుంది, బిడ్డ 4 కిలోలు దాటుతుంది, ఒకటి విని ఉన్నాను అనమాట. ఐ యామ్ ఫీలింగ్ ఫైన్. నా మాటకి మాత్రం ఇంత కూడా వస్తలేదు. ప్రెగ్నెన్సీకి అంటే మన అథారిటీ మొత్తాన్ని ఆ ఫిజిషియన్ చేతిలో పెట్టేసినాం. That has happened, and by the way, being an allopathic practitioner, I did this too. ఎవరైనా వస్తే నీకేం తెలియదు కదా నా మాట విను అని, I have done that to so many people. It's okay. నా వరకు వచ్చినప్పుడు అంటే నా నెక్ మీదకి వచ్చింది కదా, that is when I start to question how much of me should I let somebody else take charge. ఇది నా బాడీ డెసిషన్. How can I let party XYZ take the decision on my body? Do I okay educated, they are the ones who are taking okay, do I have any say or not? Absolutely any say. More or less I was being spoken as you are taking risk, na mogu nuvu chabetti, careless, reckless cheppu nuvaina. So ఏడుపుకి గురి చేయడం అన్నమాట. If somebody wants to take charge of their own body, is being called and pinpointed as being reckless. Further trauma, unreceptive. See the weirdness here. They're supposed to help her with her stress. That's supposed to be the most stressless time of one's life. But I was subjected to lot of tears and fear and what is my body saying, but what is the system saying? System where I also work. By the way, you mean to say that is the beginning of looking into this natural aspect. Correct. So I did turn to have a midwifery way of birthing, although there were some medications given, but ultimately I found out that this body is capable of so many things that we doctors speak otherwise. We doctors, నేను కూడా అదే వైద్యం గురించి వస్తున్నాను. We doctors speak otherwise, but there is so much possible to the body అన్న విషయం. And in fact so much కాదు, everything is possible to the body అన్న విషయం అర్థమైంది. అండ్ వెరీ గ్రాడ్యువల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అగైన్ ప్రెగ్నెన్సీకి గుర్తు చేస్తాను ఏంటంటే కుక్కకి తెలిసిన విద్యను నాకు వస్తే బాగుండని చాలాసార్లు అనుకునేదాన్ని. వాట్ అ డాగ్ నోస్ టు లివ్ సో క్వయట్లీ, పీస్ఫుల్లీ, సో సెంటర్డ్ అబౌట్ ఇట్స్ లైఫ్. ఐ విష్ వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ పీస్ విత్ అవర్ సెల్ఫ్ అని రిపీటెడ్ క్వశ్చనింగ్ వచ్చినప్పుడు లేదు, కుక్కలాగా బతికే లగ్జరీ లేదు మనకి. సో ఐ వెంచర్డ్ ఇంటూ వేరే పతిలు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న వెంచర్లో పుట్టుకొచ్చిన న్యాచురోపతి కూడా కాదు, న్యాచురల్ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి. ఇక్కడ న్యాచురోపతి అంటే మళ్ళీ రోగాలు చుట్టూనే రెమెడీస్ గురించి. సో ఆ పతి అన్న వర్డ్ కూడా పీకేసిన వైద్యమే. I think my first exposure was Principles of Nature Cure అనే టెక్స్ట్ బుక్ వచ్చేది పడింది. Principles of Nature Cure బుక్ తీసుకొస్తాను. సో ప్రతి ఒక్కరిలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత కంటెంట్ ఉంది, దట్ షుడ్ బి ద వరల్డ్ ఆఫ్ న్యాచురల్ హెల్త్లో ఈ ప్రాక్టికల్ నేచర్ క్యూర్ అనే ఒక గ్రీన్ కలర్ పుస్తకం. ప్రాక్టికల్ నేచర్ క్యూర్ అనే పుస్తకం ఆచార్య కె లక్ష్మణ శర్మ అనే వ్యక్తి రాసింది.
సో ఈ పుస్తకం గురించి ఒక 1.5 minute ఏదైనా చెప్పు ఓన్లీ అబౌట్ ద బుక్. ఆ లక్ష్మణ్ శర్మ గారు సపోజిట్లీ బీయింగ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ నేచర్ క్యూర్ ఇన్ ఇండియా లాగా. బై ద వే ఎవరు ఫాదర్ అవసరం లేదు, నేచర్ క్యూర్ ఈజ్ వాట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడీ అని ఇంట్రడ్యూస్. సో ఇది ప్రపంచమంతటా ఉన్న ఆయుర్వేదాకి పునాది కూడా నేచర్ క్యూరే ఉన్నా తిరిగి బయట దేశాల్లో పాపులర్ అయ్యి మళ్ళీ రీఇంట్రడ్యూస్ అయింది మన కంట్రీకి అనమాట. దిస్ మ్యాన్ బ్రాట్ ఇట్ బ్యాక్ అండ్ మేడ్ ఇట్ పాపులర్ అండ్ there are a lot of his sishyas who are still taking this work in big time anamata. Arun Sharma garu, who is the grandson of Lakshman Sharma garu, is 80-year-old and still thriving this work and teaching and being in the modules of that. I got a chance to meet him as well. So basically na pregnancy nunchi na pillal nunchi ప్రతిదీ అర్థం చేసుకుంది ఏంటంటే, బై ద వే వాళ్ళ జ్వరాలు, వాళ్ళ లూజ్ మోషన్లు దేనిలో కూడాను ఒక్క సిరప్ ఇవ్వలేదా, ఒక్క డ్రాప్ ఇవ్వలేదా, ఒక్క సప్లిమెంట్ ఇవ్వలేదా. బట్ వెరీ ఆఫెన్ పీడియాట్రిషియన్కి వెళ్ళగానే వైటమిన్ డి డ్రాప్ ఇవ్వాలి, ఈ మల్టీవైటమిన్ ఇవ్వాలి. చూడు తప్పు లేదు. ఇట్ అగైన్ మనం డాక్టర్స్ని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే అదొక కల్చర్ ఇంట్రడ్యూస్ అయిపోయింది. ఈ పుస్తకంలో ఫస్ట్ 10 పేజీల్లోనే ఇట్లా అయిపోయిన అంచెన్న ఎక్స్ప్రెషన్ చూడాలి. అంటే ఐ వాజ్ లైక్, అంటే డాక్టర్ అని తిట్టేసిండు అండ్ హీ వాజ్ రైట్. ఐఎమ్ అ డాక్టర్, ఐఎమ్ రీడింగ్ దిస్ బుక్ అండ్ ఐమ్ లైక్ అనుకున్నాను. అంటే అది 10వ పేజీ ఆగిపోయి ఏంది వాట్ ఈస్ దిస్ మ్యాన్ అనుకుంటూ ఆగిపోయినా బై 10th 15th పేజ్ కల్లా. అండ్ ఇట్ మేడ్ మీ థింక్, ఇట్ మేడ్ మీ క్వశ్చన్, ఇట్ మేడ్ మీ చాలా సింపుల్ ఇంగ్లీష్, లేమ్యాన్ ఇంగ్లీష్ లో చాలా క్రిటిసైజ్ కూడా చేస్తాడు. ఎవరైనా చదవచ్చు, మంచి హాయిగా మన కంటికి కళ్ళద్దాలు లేని కూడా చదువుకోవచ్చు. నాకు తీయగానే ఒక స్టేట్మెంట్ కనిపించింది. ఏంటిది? అంటే నువ్వు చెప్పిన స్టేట్మెంట్ హఠాత్తుగా అంటే నాకు గుర్తుంది ఆ స్టేట్మెంట్. పేషెంట్స్ హ్యావ్ టు సఫర్ దిస్ లైఫ్ లాంగ్ రిపీటెడ్ ఇంప్రిజన్మెంట్ అని వాడు. అలోపతి ఏం చేస్తుంది, ప్రాబ్లమ్ ని దూరం చేయకుండా, దాన్ని దూరం చేయకుండా ఇగ్నోర్ చేపిస్తుంది. సో అగైన్ you will be present, again you have to suffer. You're trying to solve the problem till you die. You're not trying to solve it once and for all. So how do you manage it? నేను ఈ శరీరంలో టాబ్లెట్ అయ్యాక నాకు తెలిసి 20 years దాటి, అలాగని దీనికి ప్రాబ్లమ్స్ లేవని కాదు. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎనీ, దాని లారీ వచ్చి గుద్దేస్తే ఐ జస్ట్ గో అండ్ జాయిన్ ద హాస్పిటల్. కానీ సహజంగా వచ్చే ఏ సమస్యకైనా సరే సహజంగానే దాని సొల్యూషన్, అంటే బాడీ తను తాను కరెక్ట్ చేసుకుంటుందని ఒక రియలైజేషన్. ఇప్పుడు నీవు చేసిన జర్నీ అంతా కూడా దానికి సంబంధించింది. అబ్సల్యూట్లీ ఆన్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ రెస్టోరేషన్ ఆఫ్ ద బాడీ. ఎన్నెన్ని రోగాలు, ఏమేమి కేసులు బయటకు వస్తున్నాయంటే ప్రతిసారి నివ్వెరగడమే జరుగుతుంది నాకైతే. బికాస్ బీయింగ్ ద సైన్స్ స్టూడెంట్, బీయింగ్ ది modern educated student, ఒక వర్డ్ ఉంటుంది మా దగ్గర, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని. సో వీఆర్ టేకింగ్ సంబడీస్ రీసెర్చ్ యాజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండ్ ఆల్ దీస్ డాక్టర్స్, ఆల్ ఆఫ్ అస్ డాక్టర్స్ ఫాలో ఇట్ యాజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ బికాస్ సంబడీ సెడ్ ఇన్ అ పేపర్ వర్క్, రీసెర్చ్ పేపర్ సెడ్ సో. సో we all follow, we are decent, we are గట్టెక్కేస్తున్నాం అప్పటికప్పుడు. బట్ వీఆర్ క్రియేటింగ్ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్, వీఆర్ క్రియేటింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కరోనా, ఐ టెల్ యూ లేటెస్ట్ శాంపుల్, కోవిడ్ కేసుల్లో పీపుల్ వర్ థింకింగ్ కరోనా కాజ్ డెత్. అఫ్ కోర్స్ మోస్ట్ వైరల్ ఫీవర్స్ డూ ఇన్ సర్టన్ ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళల్లో తొందరగా ఆ బాడీలో రియాక్షన్ రావడం కొన్ని జరుగుతాయి. బట్ ఎవరైతే సింపుల్గా కరోనా గురించి తెలుసు కూడా 98% వాళ్ళు సహజంగా ఎసిమ్టమాటిక్ మైల్డ్ సింప్టమ్స్ పోయినారు. దిస్ ఈవెన్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా సెడ్. మరి 98% వాళ్ళు కూడా మందులు వాడేసి విత్ ఇన్ మంత్ ఆర్ 2 దే లాస్ట్ హెల్త్. అండ్ ఇంకో విడ్డూరం చెప్తా, దే లాస్ట్ హెల్త్ అంటే థాట్ కరోనా వల్ల ఎఫెక్ట్లు మిగిలినవి మాకు కూడా అనుకుంటున్నారు. ఇంత కూడా అనుమానం లేదు. ఆ మందులు వాడినావు చూడు, అదేమైనా గబ్బులైపోయినావని అని కొంచెం ఒక ఐడియా కూడా వస్తలేదు జనాలకి. ఇన్సిడెంట్ చెప్తుంది. నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఎప్పుడు డల్ ఉంటాడు త్రూ అవుట్ డే, కానీ నైట్ భోజనం చేసిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుంటాడు. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఫేస్. ఇంకా ఏంటి నానా ట్యాబ్లెట్ తినాలా? సీరియస్లీ I always see what kind of diseased person. He just opens it and he has కొన్నిలేమా అది చాలా
మందులు చాలా అంటే 5 నిమిషాలు హీ రియల్లీ ఎంజాయ్స్ ద ప్రాసెస్ యాజ్ ఇఫ్ హీస్ గెటింగ్ రెడీ. అంటే త్వరలో హీల్ అయిపోతుంది ఇది వేసుకుంటుందా, మళ్ళీ హాఫ్ వరకు మళ్ళీ డల్గా ఏం లైఫ్ రాలేదు. అంటే డ్రగ్స్ లో కూడా దేర్ ఆర్ కెమికల్ ఐటమ్స్ విచ్ మేక్ యూ ఫీల్ దట్. అసలు ఇంకా తీసుకోక ముందు ప్లాసిబో ఎఫెక్ట్ అగైన్ ఎస్టాబ్లిష్డ్. ఇది అన్సైంటిఫిక్ ఏం లేదు. నేను ఇచ్చాను మందు అని అనుకుంటే నువ్వు పోగొట్టావంటే సగం రోగం అడవే పోతుంది. యూ వుడ్ ఆల్రెడీ ఫీల్ బెటర్ బికాజ్ యు టేకెన్. ఊర్లో ఉంటుంది హస్తవాసి, అది కూడా ప్లాసిబో ఎఫెక్ట్. There were people patients who came to me while they were speaking only, I'm feeling so much better doctor. And prescription పెట్టే ముందే అమ్మయ్య I'm already better now I can go type లో కూడా చాలా మంది అయినారు. And many doctors will have this experience. అయినా పర్వాలేదు still use the prescription అని we will still give and patients are very happy. డాక్టర్ దగ్గర సగం మిగిలిపోయింది and ఇంకా ప్రిస్క్రిప్షన్ తో పూర్తిగా ఎగిరిపోతుంది అని చెప్పి. Many a times placebo effect. మెడిసిన్ వాడే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ ఇల్యూజన్ అయితే ఉంటుంది. యాజ్ ఇఫ్ బెటర్ గొప్ప ఇల్యూషన్. నేను ఒక జోక్ విన్నా. ఒకటికి బాగా మతిమరుపు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే ఇప్పుడు నువ్వు కాదు ఇంతకుముందు డాక్టర్ రాసిచ్చాను. సో ఇది వాడు తగ్గిపోతుంది, ఒక 1 month ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకో, పడుకునే ముందు ఈ సిరప్ వేసుకో సో 1 month తర్వాత రియల్లీ హీ ఫెల్ట్ బెటర్. అండ్ అతను అనిపించింది డాక్టర్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. రైట్, వెళ్ళి డాక్టర్ చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ డాక్టర్, మెడిసిన్ నాకు చాలా మతిమరుపు తగ్గిందంటే అవంతా కరెక్టే, కానీ ఇది మటన్ షాపు నువ్వు ఇక్కడికి కొద్దిగా వచ్చినావు అన్నట్టు వాడు. అంటే జస్ట్ ఫేస్ కొంచెం మ్యాచ్ అయింది. సో ఈ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అసలు మర్చిపోయింది డాక్టరే కానీ మటన్ కొట్టే షాప్ ఇది. ఇదంతా ఇక్కడ వచ్చి చెప్తున్నావు అంటే వాడికి ఇంతకు ముందు నా మతిమరుపు కంటే ఇప్పుడు తాత అయింది అది, కానీ వాడికి మాత్రం మతిమరుపు పోయినట్టే సాటిస్ఫాక్షన్. So, Akka, I have a question. Like, see, you're a board certified doctor, right? And after all of years of working in ER, right, emergency medicine, you've seen so many people use all of these, pump so much medicine into their systems, and you've seen the results and everything. But I want to ask you, since you've begun nature cure or natural cure mechanisms, how has this board certified doctor been proven wrong? Any experiences that kind of tell you that this education kind of did not give you anything, not give you everything? I was honest, thanks. I cried a lot that ఎంత నేర్పించేసాం డాక్టర్స్కి, చదువులు డిగ్రీలు బ్యానర్ కింద చాలా బేసిక్ విషయాలు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ నో ఐడియా వాట్ ద బాడీ ఈస్ కేపబుల్ ఆఫ్. ఓన్లీ ఐ నో నీకు రోగం వస్తే నేను టాబ్లెట్ ఇవ్వాలి, నీకు రోగం వస్తే నేను సర్జరీ చేయాలి. ఇన్ 6 years I haven't done any of those people who were going for surgeries also ఆపేసిన నేను. అండ్ అపాన్ టేకింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ హెల్త్, సర్జరీకి వెళ్ళలేరు వాళ్ళు, హాయిగా ఉన్నారు. సమ్ నీడెడ్ కిడ్నీ, సమ్ నీడెడ్ గాల్ బ్లాడర్ సర్జరీ, సమ్ నీడెడ్ సమ్ అదర్. ఓకే, సర్జరీ విషయం వస్తే హర్నియా ఏమైనా స్ట్రక్చరల్ రిపేర్ అంటే ఇప్పుడు ఇలా ఒక ఎక్స్ట్రా ఏలు ఉంది, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అపెండిసైటిస్ ఇవన్నీ చేయాలి. వేరెవరైతే నో ఈవెన్ దేర్ వేరెవర్ దేర్ ఇస్ ఇన్ఫ్లమేషన్, గాల్ బ్లాడర్ కోలిసిస్టైటిస్ తీసేయాలని. అగైన్ ఐమ్ నాట్ against emergency procedures, because people do mess up their health a lot. But with common sense, it's understood that many people have tribal communities. ఎక్కడెక్కడో వాళ్ళు హాయిగా ఉన్నారు. And we allopaths think, oh my God, there are so many communities who don't have access to a doctor. You know, they're doing just fine. And time and again, they were proven that where there were health strikes by even doctors also, people still survived. And only to understand that people, if they mellowed down on their symptoms, they did well. Koncham, okay, let me take a day off, koncham chooskunamante, they did well. Right. My children in their flus and loose motions and అబ్బా నాకైతే ఫిట్స్ పిల్లలు ఉన్నారు, ఆస్తమా పిల్లలు ఉన్నారు కేసెస్లో, ఎవరైతే ఏళ్ళు తరబడి దే విల్ బి సఫరింగ్ అని అనుకుంటారు, మంచిగా ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ వి డాక్టర్స్, మదర్స్, పేరెంట్స్ గెట్ చాలా యాంగ్జైటీ అయిపోతాం, బట్ దే డూ వెల్. ఇఫ్ వి జస్ట్ లీవ్ దమ్ అలోన్, కొంత వాళ్ళని వదిలేస్తే దే డూ వెల్. అండ్ ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది, బై ద వే, ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు వదిలేయమన్నారు కదా అని ఒక కుక్క కొల తాగుతూ రెస్ట్ తీసుకున్నాను అంటలే. There is a clear path
ప్రాపర్ కౌంటర్ రియాక్షన్ ఎడ్యుకేషన్ అందుకే ఇక్కడ ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఏ ఆహారంతో నీ బాడీ తిరిగి ఒక కొలుక్కు వస్తుంది, అది తిను. ఏ అంబియన్స్ లో ఉంటే, ఎటువంటి మనుషుల మధ్యలో వస్తే నీకు ఒక సహజంగా ప్రశాంతంగా యూ కెన్ హీల్. దిస్ ఇస్ వాట్ దట్ యూ నీడ్ టు నో. So many patients, even I do all virtual work only, across when they see me they feel confident and they are still recovering. Psoriasis ki asalu vaidyam leda. I have patients who are coming back to madam mali mettaga ayipini madam skin antu vah ante any psoriasis patient would know it's a life given and సచ్చేంత వరకు ఇష్యూస్ పెరుగుతూనే ఉంటాయి. అలోపతి వైద్యంలో పెరుగులేదు, వేరే వేరే పద్ధతులలో ట్రై చేస్తుంటారు హోమియోపతిక్ అని. And within 2-3 months of following the principles and then cutting down on medication, I am repeating, cutting down on medication, improving their health with the right diet and dinacharya. Okay, overall dinacharya మీద focus, how to sleep. దినచర్య అంటే whole day routine ra. Routine. ఎప్పుడు లేస్తావు, ఏం తింటావు, ఎంత తాగుతావు, Right. Yes. A structured routine. Because most of us, I'm telling you, మేము తలలో కూడా అయిపోయినాం కానీ తినడం ఏంది, తాగడం ఏంది, what is right for health to raise a baby, no one knows. But I have so many parents, what should I give my child for immunity? You know what, చాలా తక్కువ పెట్టు, సహజమైన ఆహారం పెట్టు, సహజమైన, నాట్ ద ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఎక్సెసివ్ కుక్డ్ ఫుడ్స్, వేపేసి మురుకులు అమ్మమ్మల ప్రేమలు కొంచెం పక్కన పెట్టి, యునో ఇఫ్ యూ కెన్ గివ్ ద సహజమైన స్థితి ఆహారం, యునో యూ విల్ డూ వెల్. నేను ఇప్పుడు అమ్మమ్మల ప్రేమను ఎందుకు చేస్తున్నానంటే, మై ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ ఎట్ ఏజ్ ఆఫ్ 6. మా అమ్మమ్మల దగ్గర ప్రేమగా తిన్న ఆహారాల నుంచి మొట్టమొదటిసారి పుట్టుకొచ్చిన గ్యాస్ట్రైటిస్ కానీ అక్కడ నుంచి మందులు స్టార్ట్ అయ్యింది నా లైఫ్లో. అండ్ ఈ వైద్యం, ఈ ప్రక్రియ వచ్చేంత వరకు మందులు మేము మస్తు మింగాను, చాలా మింగాను. ఓన్లీ టు అండర్స్టాండ్ అదేం అవసరం లేకుండే ఫుడ్ ఇస్ కాజింగ్ ఆల్ అవర్ యూనో. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్. ఫ్యూచర్ ఈజ్ నేచర్. ఈ హెల్త్ దీంట్లోకి ప్రపంచం మారుతుందా, లేకపోతే ఓన్లీ రియలైజ్ అయిన వాళ్ళు కొందరు వస్తారంటే? నేను అనుకుంటున్నా ఓన్లీ రియలైజ్ అయిన వాళ్ళే దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అదర్వైజ్ ప్రపంచంలో ఈ అలోపతి లాంటి అడ్వాన్స్ మెడిసిన్ ఎప్పటికి ఉంటుంది. రియలైజ్ అయిన వాళ్ళకు కూడా కష్టమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఫర్ ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వి హావ్ బీన్ ఎగ్జాంపుల్ మనం yes అంటే మనము రియలైజ్ అవ్వడం మీరు ఒక డాక్టర్ అయ్యండి అపోలో హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ మెడిసిన్ లో పనిచేసిన వ్యక్తి అది వదిలేసి పిల్లలకి సహజంగా బర్తిచ్చి అక్కడి నుంచి ఇప్పుడు తల్లిపాల మీద సహజమైన ఆహారం. ఇదేనా నీ క్లినిక్? వేరే యాప్ ఇస్ ద క్లినిక్. ఇప్పుడు నీ క్లినిక్ అడ్రస్ చెప్పు. సో తన ఇంట్లోనే క్లినిక్ రన్ చేస్తుంది, హాయిగా పిల్లలను చూసుకుంటూ వంట చేసుకుంటూ. సో క్లినిక్ అంటే పెద్ద సెటప్ అక్కర్లే, బట్ రైట్ అడ్రస్ అంటే వచ్చే వాళ్ళని కరెక్ట్గా అడ్రస్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లం దూరం చేయాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ క్లినిక్. ఫోన్ నంబర్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా, తప్పకుండా పెడతా. దట్ విల్ బి మై ఆపరేషన్స్. ఇది ఉన్నది డీడీ కాలనీ. వేర్ ఐ లివ్ ఇస్ ఇన్ డీడీ కాలనీ, బట్ నా వర్క్ మొత్తం ఆన్లైన్ చేసేస్తాను. సో దట్ ఎక్కడ పేషెంట్లు ఉన్నా కూడా వేర్ ఎవర్ దే ఆర్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. ఈ కన్సల్టేషన్ మొడాలిటీ కానీ ఏదైనా కానీ ఒక స్ట్రాటజిక్ ఒక ప్రోగ్రామ్ మాత్రం నేను చేస్తాను. మా టీం ద్వారా ప్రస్తుతానికి దాని పేరు హై ఆన్ హెల్త్ అని పెట్టాము. ఆ పేరు కూడా మార్చచ్చు, హై ఆన్ హెల్త్. సో ఆ పేరు కూడా మారచ్చు, పేరులో ఏమి లేదు. బేసికలీ ఆ న్యాచురల్ హెల్త్ని ప్రమోట్ చేసే ఒక మిషన్ కింద స్టార్ట్ చేయడము. ఇది ఫీజ్ కూడా స్ట్రక్చర్ చెప్తా. ఒక 21,000 స్ట్రక్చర్ ఫర్ 90-day జర్నీ నాతో, నా టీంతో ఆ సావాసం చేయడం వల్ల, ఆన్లైన్ వర్క్ కానీ సావాసం చేయడం వల్ల చాలా ఈ మిత్స్ విరిగిపోతాయి. ఎందుకంటే ఈ మిత్స్ విరగడమే కావాలి. వాట్ ఐ 2 ఏళ్ళు పట్టింది ఆ వైద్యం నుంచి. ఈ వైద్యంకి ఎందుకు అసలు వై షుడ్ ఐ కన్సిడర్ న్యాచురల్ హెల్త్ అండ్ నాట్ డ్రగ్ హెల్త్? మై పేరెంట్స్ ఆల్సో వర్ టేకింగ్ డ్రగ్స్. మై గ్రాండ్ ఫాదర్ నుంచి అందరం డాక్టర్స్ అయినాయా. సో వాట్ హెల్త్? ఇప్పుడు మా మెనమ వాళ్ళందరూ బై ద వే ఐ లాస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు డిసీజెస్ డిస్పైట్ హ్యావింగ్ ద బెస్ట్ medical, because we are only doctors, despite having the best medical access, I lost all of them because of our unnatural lifestyle. Just switch to, and again చాలా మంది అడుగుతారు సిటీలలో ఉంటూ ఎంతవరకు న్యాచురల్? కుదిరినంత అయ్యా, కుక్క పక్షి బతుకుతున్నాయి కదా సిటీలలోనే ఉంటున్నాయి. నీకు కూడా కేపబిలిటీ ఉంది, జస్ట్ దట్ నీకు అనుమానం ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్, అంతే. సో ద 21,000 స్ట్రక్చర్ 230 రూపీస్ పర్ డే మొత్తం హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్ లాగా చేయడం. ఎందుకు అంటే
అడుగడుగునా నీకు వచ్చే అనుమానాన్ని తీసి పడేయాలి అన్న ఒక జర్నీ వ్యక్తిని దూరం చేస్తే రియాలిటీ మిగులుతుంది. ఈ 90 days లో జలుబు వస్తుంది చూడు, ఆ జలుబు నుంచి కొట్టుకొస్తావు అనమాట. దట్ అసలు ఏం పడద్దు ఇక్కడ అని వాళ్ళు ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కదా, ఇప్పుడు నేను టెస్ట్ చేసుకో, నువ్వు చేసుకో టెస్ట్, కానీ ఏం తీసుకోవద్దు, తెలుసుకో అదేమిటో కానీ నువ్వు I would say again, like for someone a little younger and someone who's strict on their ideas, okay, right? yes. Who's rather like because he hasn't seen more, yes. he's rather strict on what he knows, right? For like, those, by the way, most of us doctors are also very strict. I'm like that. I'm like that. For those, what I would suggest you guys do is pick up the phone and give her a call. Speak. Have a conversation. తర్వాత ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ నుంచి న్యాచురల్ హెల్త్ వచ్చిన అర్చన ఒక బుక్ రాస్తుంది, దాని పేరు మెడికల్ మ్యూజిక్స్. సో దానికి నేను ఇల్లస్ట్రేషన్స్ వేస్తున్నా, దానికి చాలామంది. సో మీలో ఎవరన్నా ఒక మంచి క్వాలిటీ పుస్తకం తీసుకురావాలనేది ఆలోచన. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు కాంట్రిబ్యూట్, పుస్తకం ప్రింటింగ్కి మాత్రమే, పర్సనల్గా మాకు ఫుల్ పైసలు ఉన్నాయి. సో మేమే ప్రింట్ చేసుకోగలం. But if you want to be a part of this book, అంటే మీరు కూడా ఈ పబ్లిషింగ్ కి కారణులు కావాలి అని అనుకుంటే you can join. Please, and nothing compulsory. అంటే ఎవరు ఇచ్చినా ఇకపోయినా పుస్తకం ఒక అద్భుతమైన క్వాలిటీతో ఇప్పటి వరకు ఒక 40% బుక్ పూర్తయింది. సో మేబీ ఒక 6 monthsలో పూర్తవచ్చు. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మన చేతిలో ఒక హార్డ్బౌండ్ అర్చన సత్యం గారి నాలెడ్జ్ ఇంకా కాస్త ఈ బుక్ ద్వారా సింపుల్ మ్యూజిక్స్ సరదాగా బికాజ్ it is funny that health is so simple. It's so funny, but ఎంత ఫియర్, ఎంత అపోహ, అండ్ ఆ అపోహల్లోంచి బయటకు రావడము ఇట్ బికేమ్ హర్క్యూలియన్ టాస్క్. ఇప్పుడున్న జనాలకి బ్రెయిన్ వాష్ ఫ్రమ్ బర్త్, సిక్ అయినా అరే డిడ్ యు గో టు ద డాక్టర్, ఎంత సహజంగా వెల్ విషర్ క్వశ్చన్ అది. సో అది చాలా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మా కూతురికి మాత్రం నేను స్పాంటేస్గా నేర్పించింది ఏంటంటే, బికాజ్ యూట్యూబ్లో ఐఎమ్ ద డాక్టర్, ఐ గివ్ యూ ద బూబు అనుకుంటూ కాంపిటీషన్ టైంలో ఏదో నేర్చుకుంటుంటారు. అవన్నీ చూసి బికాస్ ఆఫ్ మై కరెంట్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ద బాడీ ఈస్ కేపబుల్ ఆఫ్, ఐ సిట్ డౌన్ విత్ మై డాటర్ అండ్ ఐ టెల్ హర్ ద బ్యాండేడ్ డస్ నాట్ హీల్ యూ, విచ్ దే థింక్ సో. I go to the doctor so I got better. No, Baba. There is a doctor well within your system, your gut. It is there, always with you, always restoring you. I teach her that. And so whenever she is sick or something, she knows the tools. What should you be doing? I should not be eating, Amma. Fruits ఇవ్వకాలంటే కోకోనట్ వాటర్ తాగుతా, ఇంకేం తినకూడదు నేను. సో ఒక డే, నమ్ముతారా, 4-5 ఏళ్ల పిల్ల a day or a day and a half ఉపవాసం చేసుకుంటే చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఎవ్రీ సింగిల్ టైం బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్గా ఎవరైనా రావచ్చు అంతే. అండ్ ఇన్ఫాక్ట్ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్ ఆల్సో. ఇఫ్ యూ అబ్జర్వ్ చిల్డ్రన్, యూ విల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ న్యాచురల్ హెల్త్ సైన్స్. Because they have the autonomous processes working again already. An old Zen saying, to understand Tai Chi, just observe a cat. Cat. Yeah. To understand, how to behave yourself, just look at the dog. And understand the essence of entire Zen philosophy, go and get drenched in the rain. అంటే ఇంత సింపుల్. ఇప్పుడు నిన్న యోగా గురించి చెప్పిన డిస్కషన్లో ఈ చిన్న పాయింట్ ఒకటి చెప్పామంటే పుస్తకాల్లో లేదు. పతంజలి యోగ సూత్రాలు రాశాడు కరెక్టే, కానీ పతంజలికి ఎట్లా వచ్చింది ఆ థాట్ అనేది పాయింట్. ఒక పుట్టిన పిల్లవాడు లేచి నిలబడే వరకు చేసిన ప్రాసెస్ అంతా యోగా అయింది అంతే. ఇప్పుడు నువ్వు చూసావనుకో నీకు అన్ని యోగ భంగిమలు అనిపిస్తాయి. వాడు తిరిగి అటనా వంకర్లు, హీస్ యాక్చువల్లీ స్ట్రెంథనింగ్ హిస్ బాడీ. అయితే నువ్వు నిలబడ్డావు, మెల్లమెల్లగా బాడీ వీక్ అవుతుంది కదా, మళ్ళీ అవే యోగ భంగిమలు చేయడం వల్ల యు ఆర్ బికమింగ్ చైల్డ్ అగైన్. భలే అంతే, దిస్ ఈజ్ యోగా. అండ్ ఫైండ్ యువర్ ఓన్ యోగా విత్ ఇన్. అంటే నువ్వు ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఈ ఆటోనమస్ ప్రాసెస్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగడము ఫస్ట్ అబిలిటీ, సెకండ్ దాన్ని కాస్త అర్థం చేసుకోగలగడం, దెన్ మేకింగ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ అవర్ వర్కింగ్స్. కొంత ఎవరైనా ఒక ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అర్థం చేసుకోవడం. అయితే ఇప్పుడు ఒక రోగం వచ్చింది, అప్పుడు గడ్డ వచ్చింది, దాన్ని అర్థం చేసుకునే కొంచెం సమయం వాళ్ళు ఇవ్వాలి. అర్థం కాని పరిస్థితుల్లో యూ కెన్ ఆల్సో గో టు ఎ హెల్త్ కోచ్. సమస్య ఎక్కడ వస్తుంది అర్చన? ప్యానిక్ అయిపోతారు. అంటే ఫస్ట్ భయం అనేది
ద బిగ్గెస్ట్ డిసీజ్ ఆన్ ప్లానెట్. నీకు లేకపోయినా పక్కింటి వాళ్ళు వచ్చేసి అదే అంటే ఏం జరిగినా భయపడకూడదు. ఇది ఫస్ట్ మెడిసిన్. భయం దాన్ని శరీరంగా చూడాలి. దానికి వచ్చే సమస్యగా చూస్తే సడన్లీ దేర్ ఇస్ అ సొల్యూషన్ అరౌండ్ ఇట్. వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ యు హ్యావ్ టు ఈట్, విత్ హూమ్ యూ షుడ్ బి అని తెలిసిపోతుంది. టు బ్రేక్ వన్, the first myth that got broken is when they said disease is your friend. Yeah. It is an expression of the body to restore you. Yeah. ఇది తెలిసిన తర్వాత ఐఎమ్ టెలింగ్, ఈ సెంటెన్స్ ఇప్పుడు చెప్పడం కాదు కానీ ఐ టుక్ టూ మచ్ టైమ్ టు ఏం చెప్తున్నాడు వీడు. ఓకే డిసీజ్ బి నా టెక్స్ట్ బుక్ అన్ని రోగాలు హౌ ఇస్ డిసీజ్ అ ఫ్రెండ్ మ్యాన్ అనుకుంటూ చాలా చాలా I had to hit hard because the whole of MBBS is about learning the new names of diseases and the newer diseases and their newer treatments. Look at her. Kuch animation so much and then ఇంకా కొత్త టర్మినాలజీస్, సిండ్రోమ్స్. అరే ఏ డాక్టర్కి అర్థం కావు, అన్ని రోగాలు ఉన్నాయి. సింగిల్ డాక్టర్ కాంట్ నో ఆల్ ఆఫ్ దెమ్. అన్ని రోగాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు మంచి రైటింగ్ వర్డ్ వచ్చింది. సంగీతంలో ఎన్ని రాగాలు ఉన్నాయో ఈ అన్ని రోగాలు ఉన్నాయి. క్రేజీ రైట్. సో అన్ని రోగాల మీద ఫోకస్ లేకుండా స్వాస్థ మన ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తే those will gradually drop out. But you should be patient with your system. You can't expect, you shouldn't expect with your body. ఏ విధంగా అయితే నువ్వు 50 కిలోల నుంచి 100 కిలోలు సడన్గా వెళ్ళలే. You accumulated filth. You can come back also with certain discipline and understanding your own body. And in the right sense. And if the body is saying something, listen. అదొక జ్వరం చెప్తే దాన్ని విను, తీసి పడేకు. I think this is a serious activity that one has to really own. ఇది right? లైఫ్ లాంగ్ ప్రాసెస్. నాకు అనిపిస్తుంది ఒక ఫేస్ చేసి ఒక టైంలో చేశాను అప్పట్లో. అంటే సాధారణంగా అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు ఇది తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. I don't know if I'm wrong or right. Every patient, I'll tell you, the established system ఏంటంటే అన్ని ట్రై చేసిన పనికి రాలే, ఇప్పుడు మనకు వస్తున్నారు. నేను నీకు ఇంకో విషయం చెప్పాను. It became a last resort. ఒక కమ్యూనిటీలో 100 మంది ఉన్నారు అనుకో, 80 మంది ఏ రోగం వచ్చినా హాయిగా వాళ్ళ తగ్గించుకుంటే మిగతా 30 మంది అదే హెల్తీగా మారిపోతారు. అంటే వాడు నిజంగా జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఆ విసినిటీలో ఉంటే అట్లా జరుగుతుంది. కానీ ఎగ్జిస్టెడ్ సొసైటీ అంతా ఒక స్టేటస్ స్కేల్లో ఉండి అక్కడి నుంచి ఒకటి బయటికి రావడం కొంచెం కష్టం. అంటే అది రియలైజేషన్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. దాని రేషియో ఎప్పుడు అంటే నా నెలల నిండి నా ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నారు మాటలు రెక్లెస్ అంట, కేర్లెస్ అంట, పొగరంట. ఐఎమ్ సేయింగ్ నాకు నొప్పులు అనుభవం. I want an experience of contractions and అన్నందుకు పిచ్చా వెర్రా అని. I am speaking like a woman, a natural experience. I should want to experience contractions, see where it goes. If there is an emergency situation, go for a cesarean. లేకపోతే ట్రయల్ ఆఫ్ లేబర్ ఇద్దామండి. ట్రయల్ ఆఫ్ లేబర్ I was very very straight. కానీ అస్సలు స్కోప్ ఇవ్వకపోవడం is where I thought ఒక డాక్టర్గా పరిస్థితి నాదైతే వేర్ విల్ లే మ్యాన్ స్టాండ్. డాక్టర్ చెప్పింది ఊకొట్టడం తప్ప ఒక సొల్యూషన్ లేదు. ఆల్దో రెక్లెస్గా ఏ డాక్టర్ని వినొద్దు అంటల్లా, అట్లీస్ట్ నీకు కొంచెం సెల్ఫ్ అవేర్ ఉండు. గ్రో యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ ఆఫ్ వాట్ యువర్ బాడీ ఈస్ కమ్యూనికేటింగ్ టు యూ. అది తెలుసుకోవచ్చా? ద క్రక్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ కాన్వర్సేషన్ ఈస్ జస్ట్ బీ యువర్ సెల్ఫ్, లుక్ ఎట్ యువర్ ఓన్ బాడీ, బీ అవేర్ ఆఫ్ యువర్ సిమ్టమ్స్ రాదర్ దాన్ గెటింగ్ పానిక్డ్. And own yourself. గుద్దుకుంటే నొప్పి వస్తే నొప్పి ఈజ్ యువర్ ఫ్రెండ్. ఈ మధ్యకాలంలో నువ్వు టాబ్లెట్ ఎప్పుడు వేసుకున్నావు? 7 years అయింది. నేను 20 years అయింది. 6 ఏళ్ళు. కంగ్రాచులేషన్స్. సో ప్రెగ్నెన్సీ టైంలో సో ఒక అంటే నిజంగా ఇట్లా ప్రాసెస్ చేయడం వల్ల ఒక న్యాచురల్ హెల్త్ వస్తుంది అని ఒకరంటే దానివల్ల ఓన్ హెల్త్ వచ్చింది. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనగానే దిస్ ఓన్ మ్యాన్ స్టార్టెడ్ సీయింగ్. You can celebrate your life. నీకు మంచి ఆరోగ్యం ఉంది, ఏమైనా చేసుకోవాలి. అర్చన ఒక మంచి పాట పాడు, నీకు తోచింది ఏదైనా స్పాంటేనియస్గా. నేను కూడా పాడతాను, సన్ని కూడా అనుకుంటా పాట రావు ఇప్పుడంతే. మంచి పాట పాడు ఏదైనా. तेरी उंगलियों से जाऊंचे నాకు రాదా? నీకు తెలిసింది పాట ఎందుకు పాడే కదా.
చేత గోరింక ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరో మొగుడంట రామ చక్కని సీతకి. ఇట్రా నువ్వు ఇట్రా. రా తులసి ఇట్రా. కమియా దా వచ్చిన తర్వాత చూద్దురా. దాన్ని ముట్టుకోకే, దాన్ని ముట్టుకోవద్దు, ఉండదు అట్లా పడిపోతుంది కింద. ఓకే, వెల్కమ్ తులసి. సో మళ్ళీ మనం డిస్కస్ చేసిన కంక్లూజన్ ఒకటి, దిస్ ఈజ్ అర్చనాస్ క్లినిక్, డీడీ కాలనీ. తర్వాత తన ఒక 90 days ప్యాకేజ్ డీటెయిల్స్ నంబర్ కింద పెడతా. అది. ఆ తర్వాత షీ ఈజ్ రైటింగ్ ఎ బుక్, ఒక మంచి క్వాలిటీ బుక్ తీసుకొస్తాం. కాంట్రిబ్యూట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, నో కంపల్షన్. ఆ తర్వాత జస్ట్ టేక్. అండ్ ఇంకొకటి ఏంటంటే మేమిద్దరం కాంత్ ఇంకా నేను ఇండిపెండెంట్ జర్నీస్ నుంచి కలుసుకున్న మనిషి అర్చన సత్యం. అంటే అర్చన సత్యం యొక్క నాలెడ్జ్ మేము స్వీకరించి మీకు చెప్పట్లేదు, మేము ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకున్న ఇన్ఫర్మేషనే. సో యూ షుడ్ కాల్ హర్, యూ షుడ్ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ హర్. యా యా ఓకే. Thank you. Signing off.